తలబాడు గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి జనసేన మరియు టీడీపీ కార్యకర్తలతో కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా కాకర్ల సురేష్ ని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని, మహిళలు వృద్ధులు సైతం ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నారని, చంద్రబాబు సూపర్ 6 పథకాలని ప్రజలకు తెలియజేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరడం జరిగిందని ఆయన అన్నారు. అలాగే రేపు కాకర్ల సురేష్ నామినేషన్ వేయబోతున్నారని, ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు విచ్చేసి జయప్రదం చేయాలని ఆయన కోరారు. బీజేపీ ఐక్యత తెలుగుదేశం బీజేపీ ఐక్యత జనసేన తెలుగుదేశం బీజేపీ చెప్పనా అందరికీ మీ ఊళ్ళో అందరికీ చెప్పు, చదువుకున్న తెలుగుదేశం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రచారంలో భాగంగా కలిగిరి మండలం తలబాడు గ్రామానికి రావడం జరిగింది. జన సైనికులతో కలిసి ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, నాయకులు, మాజీ కన్వీనర్లు అందరూ కూడా వచ్చున్నారు. ఈ గ్రామంలో మేము ఇంటింటి తిరుగుతున్నాం. ఈ మండటంలో కూడా మంచి స్పందన వస్తుంది. మహిళలు కూడా బాగా ఆదరిస్తున్నారు. రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని వాళ్ళే ఘంటాపదంగా చెప్తున్నారు. కాబట్టి రేపు అందరం కూడా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మనకందరికీ మంచి పథకాలు, మంచి చేయూత ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలి. అలాగే ఇక్కడ కాకర్ల సురేష్ బాబు గారు ఎమ్మెల్యేగా కావాలి. అలాగే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని మొన్నటి అన్నను కూడా లెక్క చేయకుండా జన సైనికులు, టీడీపీ నాయకులు అందరూ కలిసి ఊరూరా తిరుగుతున్నాము. ఇకపోతే రేపు 12:15 మన అభ్యర్థి అయినటువంటి శ్రీ కాకర్ల సురేష్ గారు ఉదయగిరిలో ఎంఆర్ఓ ఆఫీస్ నందు నామినేషన్ వేయబోతున్నారు. అందుకు గ్రామానికి తిరిగి రేపు నామినేషన్కి తండోపతండాలుగా జనాలు తరలి రావాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాము. అందరిని కూడా రేపు బాగా జన సమీకరణలు చేసి మంచి ఊపొచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఉపయోగపడే విధంగా రేపు నామినేషన్ ఇవ్వబోతున్నాము. అందరూ కూడా ఈ నియోజకవర్గ అవతాతలు, పెద్దలు అందరూ కూడా సురేష్ గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అందరిని ఆదరిస్తారని, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ వెనుకబడిన ఉదయగిరి ప్రాంతానికి విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు, అలాగే పర్యాటక అభివృద్ధి అన్నీ కూడా సమకూరుస్తారని చెప్పి తెలియజేసుకుంటాం.